నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో 7 అంబులెన్స్లు సిద్ధం చేశారు అధికారులు. 15 ఫైర్ ఇంజన్లతో మంటలను సిబ్బంది అదుపు చేస్తున్నారు. భవనంలో చిక్కుకున్న 6గురిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిలో 2 చిన్నారులు ఉన్నారు. భవనంలోకి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. 2 జేసీబీలతో భవనం సెల్లార్ కూల్చివేశారు. దట్టమైన పొగతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోంది. ఘటన జరిగిన ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సహాయక చర్యలకు ఆటంకం లేకుండా జనరేటర్ తీసుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కలెక్టర్ హరిచందన, సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, మనం చూసుకోవచ్చు నాంపల్లి ఏదైతే ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగిందో ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. దాదాపు 1-1:30 ప్రాంతంలో ఈ మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ అనేది ప్రారంభమైంది. ఇప్పటికీ దాదాపు 5 నుండి 6 గంటల వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇంకా 3 నుండి 4 గంటలు పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే భవనం లోపలికి వెళ్ళేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దట్టమైన పొగ, అదేవిధంగా హీట్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడికి కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని లోనికి వెళ్ళేందుకు కూడా కొంత ప్రయత్నం చేయడం జరిగింది. అయితే హీట్ ఎక్కువగా ఉండడంతో లోపలికి వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో మళ్ళీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం మనం చేస్తాం. సార్, అందరికీ జానేకి ప్రయత్న చేశారు సార్. ట్రైంగ్ టు గో ఇన్సైడ్ సార్. Yeah, my team is trying to go inside, but heat is too much, so we cannot intrude in this. What adils are faced to your team, sir? Most probably there a lot of smoke is there, right? Smoke is there and fire is on cellar, right? But there is a shortage of oxygen, so smoke is too much and heat is there. We cannot intrude. Sir, I think you try to oxygen mask with go to oxygen mask. What are? Yeah, we have tried, but we are unable to go inside because there is a smoke and heat is there already, right? Thank you. ఓకే, స్మోక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల లోనికి వెళ్ళలేకపోతున్నామంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే లోపల ఉన్నటువంటి పిల్లలు, అదేవిధంగా వ్యక్తులు దాదాపు 6 మంది ఉన్నారంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సంఖ్య పైన పూర్తిస్థాయి స్పష్టత అయితే రాలేదు. భవనానికి 2 వైపులా సెల్లార్లకు వెళ్లేందుకు వాటిని సెల్లార్లను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే లోపల ఇంకా ఫైర్ ఉంది, హీట్ ఎక్కువగా ఉంది, స్మోక్ ఎక్కువగా ఉంది, లోనికి లేకపోతున్నాము అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏదైతే స్మోక్ను బయటికి తీసుకొచ్చేందుకు ఎగ్జిస్టార్లను కూడా వాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మనం భవనానికి ఒకవైపు ఉన్నటువంటి ఏదైతే ఇప్పటివరకు కూడా ఇక్కడ కూల్చివేత జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుండి కూల్చివేసిన తర్వాత కొంత స్మోక్ అనేది ఇక్కడ నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పక్కనే మనం చూడవచ్చు జేసీబీలు కూడా ఇంకా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా కూల్చివేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనం ఇవన్నీ చూడవచ్చు. ఈ అట్టముక్కలు ఏదైతే ఫర్నిచర్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ సామాన్ ఏదైతే ఉందో వీటన్నిటి వల్లనే ఎక్కువగా మంటలు వ్యాప్తి చెందడం, తద్వారా పొగ అనేది వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎవరైతే రెస్క్యూ తీసుకొని వచ్చిన తర్వాత వారికి ఒకవేళ వాళ్ళు ఇంకా కొంత ప్రాణాలతోటి ఉండాలని కోరుకుంటున్నాము. వారు ఏమాత్రం ప్రాణాలతోటి ఉన్నా వారిని హాస్పిటల్ అంటే మెడికల్గా వారికి సపోర్ట్ చేసేందుకు కూడా ఇక్కడికి హెల్త్ సిబ్బంది కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇటు కలెక్టర్ హరిచందన్, అదేవిధంగా నగర కమిషనర్ సిపి సజ్జనార్ కూడా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం చూడవచ్చు ఇక్కడంతా కూడా అంబులెన్స్లు, అదేవిధంగా ఫైర్ ఇంజన్లు, వాటిలో వచ్చే సౌండ్స్ తోటే నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఒక 15 ఫైర్ ఇంజన్లు, సిటీలో ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లు కూడా ఎప్పటికప్పుడు వాటర్ అయిపోతుంటే వాటర్ తెచ్చి అక్కడ ఉన్నటువంటి ఏదైతే లాడార్తో వినియోగిస్తున్నటువంటి ఫైర్ ఇంజన్స్ ఉన్నాయో వాటికి వాటర్ ఫిల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంబులెన్స్లు కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తే వాళ్ళను వెంటనే
హాస్పిటల్ తీసుకెళ్లడం, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇచ్చేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా పవర్ కట్ చేయడం జరిగింది. దీనికోసం ఇక్కడ ఆపరేషన్ రిస్క్ ఆపరేషన్ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేందుకు జనరేటర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే రెస్క్యూ ఆపరేషన్లో ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, వైద్యారోగ్య సిబ్బంది ఇట్లా అందరూ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఆపరేషన్ ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా 3 నుండి 4 గంటలు అయితే పట్టే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఆపరేషన్ కొనసాగుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఆపరేషన్కు ఎన్ని గంటలు పడతాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. కలెక్టర్ గారు కూడా మనతో ఉన్నారు, కలెక్టర్ గారితో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. మేడం, ఎలా కొనసాగుతుంది, ఎంతమంది లోపల ఉన్నారని అంచనా వేస్తున్నారు? 3 ఫ్యామిలీ మెంబర్స్, ఒక మదరు, పిల్లలు మాకు కన్ఫర్మ్గా తెలుసు అండి. వారిని రెస్క్యూ చేయడానికి లోకల్ పర్సన్ ఒకరు వెళ్ళారు అని అంటున్నారు. అది ఇంకా అసర్టైన్ చేయలేకపోతున్నాము. ఓనర్ అబ్స్కాండింగ్ అవ్వడం వల్ల మాకు లోపల ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు క్లియర్గా ఎవరు చెప్పలేకపోతున్నారు. బట్ ఇప్పుడు దాకా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది 2 బేస్మెంట్స్ ఇల్లీగల్గా మన ఫర్నిచర్ అంతా పార్క్ చేయడం వల్ల ఈ ఇష్యూ ఇంకా కొంచెం పెరిగింది. అండ్ అది ప్లాన్స్ లోపల ఎలా ఉంది బిల్డింగ్, వాళ్ళు ఫర్నిచర్ ఎలా పొజిషన్ చేశారు తెలియకపోవడం వల్ల ఇది ఇంకా ఎక్కువ ఫైర్ సిబ్బందికి కూడా డిఫికల్ట్ అవుతుంది. ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, ఎంతమంది సిబ్బందిని ఇక్కడ డిప్లాయ్ చేశారు, మొత్తం ఎంతమంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు, ఎన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు? అందరూ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ఎస్డిఆర్ఎఫ్, తర్వాత హైడ్రా, అదేవిధంగా మన ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి కంటిన్యూస్గా. ఇది ఫర్నిచర్ చాలా ఫ్లేమబుల్ మెటీరియల్ కాబట్టి రెస్క్యూ చాలా డిఫికల్ట్ అవుతుంది. అండ్ మొత్తం ఎవ్రీథింగ్ ఆ ఫోమ్ ఉంటుంది మ్యాట్రెసెస్లో, వాటిలో. సో వాటి వల్ల ఇంకా ఎక్కువ స్మోక్ వచ్చి అబ్స్ట్రక్షన్ అవుతుంది. ఎన్ని గంటలు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం? ఇమీడియట్గా ఇప్పుడు అయిపోవాలి. ఫైర్ అండర్ కంట్రోల్లో ఉంది. సో ఎక్కడ అది బేస్మెంట్ కాబట్టి బేస్మెంట్ డ్రిల్ చేస్తున్నాం. ఇది వీలైనంత తొందరగా అయితే రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేపిస్తామంటూ కూడా కలెక్టర్ హరిచంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే 2 సెల్లార్స్ ఏవైతే ఉన్నాయో 2 సెల్లార్లో ఇల్లీగల్గా ఈ ఏదైతే ఫర్నిచర్కి సంబంధించినటువంటి మెటీరియల్ను డంప్ చేయడం జరిగింది. ఏదైతే ఫైర్కు అట్రాక్ట్ అయ్యే విధంగా ఆ మెటీరియల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఫైర్ అనేది ఎక్కువగా సంభవించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఫైర్ అనేది కంట్రోల్లో ఉంది, స్మోక్ మాత్రమే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా మేము ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేసి తీరుతామంటూ కూడా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు సిబ్బంది విషయానికి వస్తే ఇటు హైడ్రా అయితేనేమి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా, ఈ ఫైర్ సిబ్బంది, వైద్యారోగ్యకు సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టుగా కూడా చెప్తుంది. అయితే ఇల్లీగల్గా చేసినటువంటి ఏదైతే డంప్ చేసినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో ఆ ఫర్నిచర్ వల్లనే ఈ ప్రాబ్లం అంతా వచ్చిందనే ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వాళ్ళు వచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఫర్నిచర్ను కొంత బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితేనేమి, అదేవిధంగా ఫైర్కి సంబంధించినటువంటి ఫైర్ ఏది కారణమైంది అనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాకపోయినప్పటికీ ఏదైతే లోపల ఎంతమంది ఉన్నారనే దానిపైన ఒక క్లారిటీ ఇప్పటికే రావాల్సి ఉన్నప్పటికీ పూర్తి స్థాయి అంచనా వేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. దానికి గల ప్రధాన కారణం ఏదైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనరు ప్రజెంట్ అప్ స్కాన్లో ఉన్నారు. ఇందులో ఎంతమంది పనిచేస్తున్నారు ఏంటనే దానిపైన పూర్తి స్థాయి స్పష్టత లేదు. 2 పిల్లలు, ఒక పెద్ద ఆవిడ ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని రిస్క్ చేయడానికి వెళ్ళినటువంటి లోకల్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుందంటూ కూడా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది వీళ్ళంతా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే వీలైనంత తొందరగా ఈ ఆపరేషన్ను కంప్లీట్ చేయాలన్న ఒక లక్ష్యంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే ఉన్నాడు. అయితే ఎంతమంది చనిపోయారు, లేకపోతే వాళ్ళు ఇంకా అలైవ్గా ఉన్నారో, అలైవ్గా ఉంటే ఎంతసేపు ఉండగలుగుతారు, వాళ్ళను ఏమాత్రం కొనరూపిరితో ఉన్నా కూడా వాళ్ళను బ్రతికించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అంటే అంబులెన్స్లను సిద్ధం చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆక్సిజన్స్ సిద్ధం చేయడం పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఆక్సిజన్ మాస్కులు
పెట్టుకొని లోపలికి ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే ఆ సెల్లార్లో హీట్ ఎక్కువగా ఉండడంతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలవ్వడం లేదంటూ కూడా ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ చెప్పినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మంటలకు ప్రధాన కారణం వచ్చాయంటున్నారు. నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉంటాయి? రెస్క్యూ టీం ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతోంది ఇప్పుడంతా కూడా? మనం చూసుకోవచ్చు, ఇప్పటికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. అందులో ఉన్నటువంటి స్మోక్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఆ స్మోక్ ఉండడం, అదేవిధంగా హీట్ ఉండడం, అంటే ఫైర్ కంట్రోల్లో ఉన్నప్పుడు కూడా ఆ వేడి అంతా కూడా దాంట్లో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వేడిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. స్మోక్ను బయటికి పంపించేందుకు ఎగ్జిస్టార్లు ఫ్యాన్స్ కూడా తీసుకొచ్చి వాటిని వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం ఇప్పటివరకు ఇదే అంటే మనం ఈ పాయింట్ ఏదైతే ఇప్పటివరకు చూసుకున్నటువంటి సెకండ్ పాయింట్, ఇది మరొక సైడ్ బిల్డింగ్కు ఇక్కడ ఇప్పటివరకు చాలా దట్టమైన పొగలు వచ్చినటువంటి సందర్భం. ఆ పొగలన్నిటి కూడా బయటికి తీసుకెళ్ళినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ పొగలన్నీ వెళ్ళిన తర్వాత పొగలు మొత్తం పూర్తి స్థాయిలో బయటికి లోనికి వెళ్ళేందుకు ప్రయత్నానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు లోన ఉన్నారు, ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే దానిపైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఈ సైడ్ నుండి లోనికి వెళ్ళేందుకు ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ సెలార్లు అనేది పూర్తి ఎంట్రీ పాయింట్స్ అనేది వెనకాల వైపు నుండి ఉన్నది. వెనకాల పూర్తిగా కూడా ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, దాంతో లోపలికి ఎంట్రీ కాలేకపోయిన పరిస్థితి. అందుకోసం ఈ బిల్డింగ్కు రెండు వైపులో ఉన్నటువంటి ఏదైతే ఆ వాల్స్ ఉంటాయో, సెల్లార్ వాల్స్ ఉంటాయో, ఆ సెల్లార్కి సంబంధించినటువంటి వాల్స్ను పగలగొట్టి లైట్గా వచ్చినటువంటి పాయింట్ల నుండి బయటికి పంపించడం, ఆ తర్వాత లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేసే పరిస్థితి మనకు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు.